సో హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సివిక్ సెంటర్ ఐఏఎస్. నా పేరు వెంకటేష్. ఈరోజు మనం తెలంగాణ గ్రూప్ 2 సంబంధించి ఏ రకంగా ప్రీవియస్గా ప్రశ్నలు వచ్చాయి, ఏ రకంగా నోటిఫికేషన్ ట్రెండ్స్ ఉన్నాయి, అసలు ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది ఏంటి అనేది ఈరోజు చూద్దాం. మీ అందరికీ తెలుసు, ఈ వారంలోనే మంగళవారం నాడు వెంకట్ సార్ మీకు తెలంగాణ గ్రూప్ 2 యొక్క సిలబస్ ఏంటి, ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది చెప్పారు. దాని కంటిన్యూషనే ఇది. నేను ఒకసారి బ్రీఫ్గా చెప్తాను ఏ రకంగా ఉంటుంది ఏంటి అనేది. తెలంగాణ గ్రూప్ 2 పరీక్ష అన్నిటికంటే చాలా ఈజీ పరీక్ష. ఏపీ గ్రూప్ 1, ఏపీ గ్రూప్ 2, తెలంగాణ గ్రూప్ 1, తెలంగాణ గ్రూప్ 2, ఈ నాలుగిట్లో చాలా ఈజీ పరీక్ష ఏంటంటే తెలంగాణ గ్రూప్ 2 అనే నేను చెప్తాను. ఎందుకంటే దీంట్లో మొదటిది నెగిటివ్ మార్కింగ్ లేదు. సో నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మీరు అన్ని ప్రశ్నలు ఆన్సర్ చేయొచ్చు. సో అన్ని ప్రశ్నల్లో ఏవి కరెక్ట్ అయితే అవి మాత్రమే లెక్కిస్తారు. రెండోది కేవలం ఒక స్టేజ్ మాత్రమే ఉంటుంది. ఒక స్టేజ్ మాత్రమే ఉంటుంది. ఒక స్టేజ్ కంటే ఎక్కువ స్టేజెస్ మీకు ఉండవు. ఈ ఒక స్టేజ్లోనే 4 పేపర్లు ఉంటాయి. 4 పేపర్లు ఉంటాయి. పేపర్ 1 అన్ని జనరల్ స్టడీస్, అన్ని సబ్జెక్టులు కలిపి ఉంటుంది. జనరల్ స్టడీస్. పేపర్ 2 చరిత్ర, రాజకీయ వ్యవస్థ మరియు సమాజం. ఈ 3 అంశాల మీద మీకు పేపర్ 2లో ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత పేపర్ 3 ఆర్థిక వ్యవస్థ గురించి. ఈ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం మరియు తెలంగాణ రెండిటికి సంబంధించి ఉంటుంది పేపర్ 3లో. పేపర్ 4 అందరికీ బాగా నచ్చే సబ్జెక్టు తెలంగాణ ఉద్యమం. సో ఇలాగా మీకు ఒక స్టేజే ఎగ్జామ్ ఉంటుంది. కానీ ఏంటంటే 4 పేపర్లు ఉంటాయి. ఒక్కొక్క పేపరు 150 ప్రశ్నలు ఉంటాయి. 150 మార్కులు, 150 నిమిషాలు, అంటే 2.5 గంటల ఎగ్జామ్ ఇది. ఈ 2.5 గంటలు ఎలా మార్నింగ్ 10 to 12:30 ఒక ఎగ్జామ్ జరిగితే ఆఫ్టర్నూన్ 2:30 to 5 ఒక ఎగ్జామ్. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకో 3వ పరీక్ష అయితే ఆఫ్టర్నూన్ 4వ పరీక్ష. అంటే మొత్తం కలిపి 4 పరీక్షలు 2 రోజులు ఒక స్టేజ్లో మీకు పూర్తిగా ఎగ్జామ్ అనేది కంప్లీట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, 4 పేపర్లు కలిపి మీకు 600 మార్కులకి 600 మార్కులు ఎన్ని వస్తే మనం క్వాలిఫై అవుతాము, ఎన్ని రావాలి అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇది ఫస్ట్ది, అసలు ఈ సిలబస్ ఏంటి అనే సంగతి. తర్వాత సార్ రీసెంట్గానే ఒక జీవో వచ్చింది ఏజ్ క్రైటీరియా పెంచుతూ. ఏజ్ క్రైటీరియా ఇప్పుడు ఎలా ఉంది సార్, ఏంటి పరిస్థితి? వయోపరిమితి అనేది తెలంగాణ గ్రూప్ 1కి గ్రూప్ 2కి రెండిటికి మారలేదు. ఈ గ్రూప్ 1 గ్రూప్ 2కి 2022 నోటిఫికేషన్లోనే 18 నుంచి 44 ఏళ్ల లోపు వాళ్ళని అప్లై చేసుకోమన్నారు. అంటే ఏంటి, 44 ఏళ్ళు మించకూడదు, 18 దాటాలి. 18 నుంచి 44 ఏళ్ళ వరకు ఉన్న వాళ్ళని అప్లై చేసుకోమన్నారు. కానీ గ్రూప్ 1 స్థాయిలో ఏం జరిగిందంటే 2 సార్లు ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది కదా గ్రూప్ 1. అందువల్ల ఏం చేశాడు, 2024లో ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఇవి 2 ఏళ్ళు పెంచి 18 నుంచి 46 ఏళ్ళు చేశారు. దాన్ని ఇప్పుడు మళ్ళీ 18 నుంచి 44 ఏళ్ళు చేసేశారు. గ్రూప్ 2 మాత్రం ఏ రకంగా కూడా మారలేదు. ఏవైతే 35 ఏళ్ళ వయో పరిమితి ఉంటుందో అవి మాత్రమే 44 ఏళ్ళ వరకు చేశారు. ఆ జీవో ఇక్కడ ఎక్కడా కూడా మీకు అప్లై అవ్వదు, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత విద్యార్హత ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముంటుంది, డిగ్రీ పాస్ అవ్వాలి. ఏ డిగ్రీ అయినా పర్లేదు, అది డిస్టెన్స్ డిగ్రీ అయినా పర్లేదు, అది రెగ్యులర్ డిగ్రీ అయినా పర్లేదు, ఏ డిగ్రీ అయినా పర్లేదు, ఆ డిగ్రీ పాస్ అయి ఉండాలి. అంటే నోటిఫికేషన్ వచ్చే సమయానికి మీరు ఫైనల్ ఎగ్జామ్ రాసేసి ఆ ఫైనల్ ఎగ్జామ్ తేదీ మీద మీకు సర్టిఫికేట్ ఉండాలి చేతిలో. అప్పుడు మీరు ఎగ్జామ్ అనేది రాయగలరు. అర్థమవుతుందా? అది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి. తర్వాత సార్ చాలామంది అంటున్నారు తెలంగాణలో లోకల్ రిజర్వేషన్ ఉంటుంది, అది తెలంగాణను చూసి ఏపీ కూడా లోకల్ రిజర్వేషన్ తీసుకొచ్చింది. అసలు లోకల్ అంటే ఏంటి సార్, తెలంగాణలో లోకల్ అంటే ఏ విధంగా చూస్తారు? మొట్టమొదటి మనం చూడాల్సింది తెలంగాణలో జోనల్ వ్యవస్థ ఏ రకంగా ఉంటుంది అనేది చూడాలి.
తెలంగాణలో జోనల్ వ్యవస్థ ఏ రకంగా ఉంటుంది అనేది చూడాలి. తెలంగాణలో 2 మల్టీ జోన్లు ఉన్నాయి. 2 మల్టీ జోన్లు ఉన్నాయి. సార్ ఈ మల్టీ జోన్లు ఏంటి సార్? మళ్ళీ జోన్లు అన్నారు, మల్టీ జోన్లు ఏంటి సార్ అంటే మనకి జిల్లాలు ఉన్నాయా? ఈ జిల్లాలు కొన్ని జిల్లాలు కలిపి ఒక జోన్ చేస్తారు. ఇవి జిల్లాలు 3-4 జిల్లాలు కలిపి ఒక జోన్ అవుతుంది. కొన్ని 3 జోన్లు కలిపి ఒక మల్టీ జోన్ అవుతుంది. అంటే మొత్తం తెలంగాణలో 7 జోన్లు ఉంటే ఆ 7 జోన్లు ఒక దాంట్లో 3 జోన్లు కలిపి ఒక మల్టీ జోను, ఇంకొక 4 జోన్లు కలిపి ఇంకొక మల్టీ జోన్ చేశారు. ఎందుకు సార్ ఈ మల్టీ జోన్ వ్యవస్థ? రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎగ్జామ్ కండక్ట్ చేస్తే బాగుంటుంది కదా అంటే మీరు ఒక్కసారి చూడండి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికి కారణమే నీళ్లు, నిధులు, నియామకాలు. అంటే ఆంధ్ర వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎక్కువ మంది ఉద్యోగాల్లో స్థిరపడడం వల్లే ఇక్కడ తెలంగాణ ఉద్యమం అనేది కూడా ఉద్రిక్తంగా పెరిగింది. అవునా కదా? అలాంటప్పుడు ఏం చేయాలి? ఏ స్థాయి అంటే ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లాలోనే ఉండేటట్టు చూడాలి, లేదా ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతంలోనే ఉండేటట్టు చూడాలి. ఖమ్మం నుంచి వచ్చి ఆదిలాబాద్లో సెటిల్ అవ్వకూడదు, ఆదిలాబాద్ నుంచి వచ్చి ఇక్కడ మహబూబ్ నగర్లో సెటిల్ అవ్వకూడదు, ఇలా సెటిల్ అవ్వకూడదు. అందుకే ఏం చేశారు? రాష్ట్రాన్ని 2 మల్టీ జోన్ల కింద డివైడ్ చేశారు. ఈ 2 మల్టీ జోన్లో ఇక్కడ కానీ మల్టీ జోన్ 1లో కానీ నువ్వు ఉన్నావు అంటే మల్టీ జోన్ 2లో నాన్ లోకల్ అవుతావు. మల్టీ జోన్ 2లో నువ్వు ఉన్నావు అంటే మల్టీ జోన్ 1లో నాన్ లోకల్ అవుతావు. అప్పుడు ఏమవుతుంది? ఏ ప్రాంతం వాళ్ళు ఆ స్థానిక నివాసంలోనే ఉంటారు, అక్కడ మాత్రమే ఎక్కువ రిజర్వేషన్ అనేది ఉంటుంది. సార్ రిజర్వేషన్ అంటే ఏంటి సార్? అసలు లోకల్ క్యాండిడేట్ అని ఎవరిని అంటారు? ఇప్పుడు చూద్దాం. అది ఒక విద్యార్థి 1st క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు ఎక్కడైతే చదువుతారో అది వాళ్ళ స్థానిక నివాసం, అది వాళ్ళ లోకల్ ఏరియా అనమాట. ఏ జిల్లాలో చదివితే ఆ జిల్లా లోకల్ జిల్లా అవుతుంది, ఏ జోన్లో చదివితే ఆ జోన్ లోకల్ జోన్ అవుతుంది, ఏ మల్టీ జోన్లో చదివితే ఆ మల్టీ జోన్ లోకల్ మల్టీ జోన్ అవుతుంది. రైట్. ఇప్పుడు చూడండి సార్, అసలు లోకల్ క్యాండిడేట్ ఉంటే ఏంటి సార్ అడ్వాంటేజ్ అంటే, మీకు ఒక 100 పోస్టులు అనేవి నియామకం చేపట్టారు అనుకుందాం. ఆ జిల్లాలో ఆదిలాబాద్ జిల్లాలోనే 100 పోస్టులు అనేవి నోటిఫై చేశారు. ఆ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న 100 పోస్టులకి 95 పోస్టులు ఆ జిల్లా వాళ్ళు మాత్రమే పూర్తి స్థాయిలో అర్హత పొందుతారు. మిగతా 5 పోస్టులకు మాత్రమే అందరూ అర్హత పొందుతారు. ఆ జిల్లా వాళ్ళు కావచ్చు, జిల్లాతర వాళ్ళు కావచ్చు, వేరే జిల్లాల వాళ్ళు కూడా కావచ్చు. అంటే ఏంటి? నీకు స్థానిక రిజర్వేషన్ అనేది లభించాలి అంటే నువ్వు అక్కడ 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు చదివితే నీకు 100 పోస్టుల్లో 95 పోస్టులకి నువ్వు మాత్రమే పోటీ పడవచ్చు. బయట వాళ్ళు ఎవరూ రావడానికి లేదు. అదే మిగతా 5 పోస్టులకి నీతో పాటు బయట వాళ్ళు కూడా పోటీ పడతారు. అంటే అర్థం ఏంటి? నువ్వు మొత్తం 100 పోస్టులకి పోటీ పడుతుంటే వాళ్ళు మాత్రము కేవలం 5 పోస్టులకు మాత్రమే పోటీ పడాలి. అదేవిధంగా జోనల్ స్థాయిలో, అదేవిధంగా మల్టీ జోనల్ స్థాయిలో కూడా. ఇప్పుడు అర్థమైందా? అంటే ఏ మల్టీ జోన్లో వాళ్ళకి ఆ మల్టీ జోన్లో 95 పోస్టులు ఉంటాయి 100 పోస్టుల్లో. మిగతా వేరే మల్టీ జోన్ వాళ్ళకి కేవలం 5 పోస్టులు మాత్రమే ఉంటాయి దాంట్లో. ఇప్పుడు ఏమైంది? ఎక్కడ స్థానికత ఉన్న వాళ్ళు అక్కడే ఉండే అవకాశం ఉంటుంది. దానికోసమే లోకల్ క్యాండిడేట్ అనేది తీసుకొచ్చారు. అర్థమైందా? బయట వాళ్ళు రాకుండా ఉండడానికి. ఇప్పుడు రెండో చూద్దాం. సార్ నేను 7 ఏళ్ళు ఒకచోట చదవలేదు సార్, నేను ఆదిలాబాద్లో ఒక 3 ఏళ్ళు చదివాను, ఖమ్మంలో 4 ఏళ్ళు చదివాను, నేను ఎక్కడ సార్ లోకల్ అవుతాను? ఎక్కడైతే ఎక్కువ సంవత్సరాలు మీరు చదువుతారో అది మీ స్థానిక నివాసం అవుతుంది, అది మీ లోకల్ ఏరియా అవుతుంది. ఇప్పుడు ఆదిలాబాద్లో 3 ఏళ్ళు చదివి ఖమ్మంలో 4 ఏళ్ళు చదివితే మీ లోకల్ అనేది ఖమ్మం అవుతుంది. అదే ఆదిలాబాద్లో 2 ఏళ్ళు చదివి ఖమ్మంలో 5 ఏళ్ళు చదివితే లోకల్ అనేది ఖమ్మం అవుతుంది. అదే ఆదిలాబాద్లో 5 ఏళ్ళు చదివి ఖమ్మంలో 2 ఏళ్ళు చదివితే ఆదిలాబాద్ అనేది మీకు లోకల్ అవుతుంది. అర్థమైందా? ఇది లోకల్ క్యాండిడేట్ యొక్క డెఫినేషన్. ఇప్పుడు మనం ఈ సెషన్లో ఏం చేద్దామంటే ఒక్కొక్కటి ఏ రకంగా ట్రెండ్స్ ఉన్నాయి సార్, ట్రెండ్స్ అంటే ఏంటి సార్, అసలు ఏ విధంగా ఉపయోగపడతాయి మనకి, ఏ విధంగా ఈ ట్రెండ్స్ అనేవి మనకు ఉపయోగపడతాయి అనేది చూద్దాం. ఫస్ట్ ముందు బేసిక్ అనేవి మనం డిస్కస్ చేసాంగా, ఏ సిలబస్ ఏ రకంగా ఉంటుంది, మొత్తం కలిపి ఎన్ని మార్కులకి, అసలు వయో పరిమితి ఏంటిది, విద్యార్హత ఏంటిది, నెక్స్ట్ లోకల్ క్యాండిడేట్ యొక్క డెఫినేషన్ ఏంటి, ఇవన్నీ చూసాం. తర్వాత సార్ అసలు ఈ ట్రెండ్స్ ఎనాలిసిస్ అన్నారు, ఏ రకంగా క్వశ్చన్లు ఇస్తున్నారు అనేది, అది ఏ రకంగా మనకు ఉపయోగపడుతుంది సార్ ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనకి తెలంగాణ గ్రూప్ 2 అనేది తెలంగాణ ఏర్పడ్డాక 2 సార్లు జరిగింది. ఒకటి 2016లోను,
రెండోది 2024లో నోటిఫికేషన్ 2022లో వచ్చింది. 2 సార్లు జరిగింది. ఈ 2 సార్లులోనూ 2016లో ఏదైతే ప్యాటర్న్ ఉందో 2024లో కూడా అదే ప్యాటర్న్ ఉంది. కానీ ఇంటర్వ్యూ ఉండేది 2016లో, 24లో ఇంటర్వ్యూ అనేది లేదు. అదొకటే తేడా. అంటే ఏంటి, ఇక్కడ ఒక 600 ప్రశ్నలు ఉంటాయి, అవునా కదా? తర్వాత కింద ఇక్కడ ఒక 600 ప్రశ్నలు ఉంటాయి, మొత్తం కలిపి 1200 ప్రశ్నలు. తర్వాత గ్రూప్ 1 తీసుకుందాం. గ్రూప్ 1 3 సార్లు కండక్ట్ చేశారు. 3 సార్లు ప్రిలిమ్స్ పరీక్షలో 150 ప్రశ్నలు ఉంటాయి. గ్రూప్ 1లో కూడా 150 × 3, ఇక్కడ ఒక 450 ప్లస్ ఏపీలో 3 సార్లు గ్రూప్ 2 నోటిఫికేషన్ కండక్ట్ చేశారు. 4 సార్లు ఏమో గ్రూప్ 1 నోటిఫికేషన్ కండక్ట్ చేశారు. అక్కడ ఒక 3000 ప్రశ్నలు, ఇక్కడేమో ఒక 1600 ప్రశ్నలు, అక్కడ ఒక 3000 ప్రశ్నలు. అంటే మొత్తం కలిపి ఎన్ని అయినాయి? 4000 పైబడి ప్రశ్నలు మీ దగ్గర ఉన్నాయి. గత 10 సంవత్సరాల్లో ఏ రకమైన ప్రశ్నలు అడిగారు అన్నదానికి ఈ 4500 ప్రశ్నలు కానీ మీరు పూర్తిగా చూస్తే ఏ టాపిక్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, ఏ టాపిక్కి తక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అనేది అర్థమవుతుందా లేదా? ఇప్పుడు మీరు ఒకటి గమనించండి, రాజకీయ వ్యవస్థ ఉంది, దాంట్లో ప్రాథమిక హక్కుల గురించి మనం ఖచ్చితంగా చదువుకోవాలి. రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల గురించి చదువుకుంటాం, అదేవిధంగా రాజకీయ పార్టీల గురించి కూడా చదువుకుంటాం. మరి దేనికి సార్ ప్రాముఖ్యత ఇవ్వాలి? రెండు కూడా అది ఒకే రకంగా చదవాలంటే ఒకే రకంగా చదవకూడదు, ఎందుకంటే టైం వేస్ట్. నీకు ప్రాథమిక హక్కుల నుంచి ఏమో 30 క్వశ్చన్లు వస్తున్నాయి, అదే రాజకీయ పార్టీల దగ్గర నుంచి కేవలం 2 ప్రశ్నలే వస్తున్నాయి అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? నువ్వు ప్రాథమిక హక్కుల మీద ఎక్కువ దృష్టి పెడితే నీకు ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం అక్కడ ఉంటుంది. అందువల్ల ప్రాధాన్యత క్రమం అనేది చాలా చక్కగా తెలుస్తుంది ఈ ప్రీవియస్ ఇయర్ ప్రశ్న వల్ల. అదే రకంగా ప్రీవియస్ ఇయర్ నోటిఫికేషన్ వల్ల కూడా చాలా యూజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఏమున్నాయి అనేది మాట్లాడుకుందాం. అర్థమైందా? రైట్, ఒక్కొక్కటిగా మనం స్టార్ట్ చేద్దాం. మొదటిది, సార్ అసలు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, నోటిఫికేషన్ వచ్చిందా, ఎంత టైం ఇస్తారు సార్, నాకు టైం సరిపోతుందా లేదా? అందరి దగ్గర నుంచి ఒకే ప్రశ్న, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, టైం సరిపోతుందా లేదా? గత 2 సార్లు కూడా నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు పరీక్ష జరిగింది అనేది ఒక్కసారి చూద్దాం. 2015లో మొదటిసారి నోటిఫికేషన్ ఇచ్చారు. 2016లో పోస్టులు పెంచుతూ నోటిఫికేషన్, అంటే ఏం చేశారంటే ముందేంటి 439 పోస్టులు నోటిఫై చేశారు. పోస్టులు సరిపోకపోయేసరికి మన ఒక 4 ఏళ్ళు అయింది కదా, ఒక 2 ఏళ్ళు అయింది కదా తెలంగాణ వచ్చి, మొత్తం అందరు స్టూడెంట్సే వీళ్ళు అడిగారు సార్ పోస్టులు సరిపోవు సార్ అని. అప్పుడు ఇంకొక 593 యాడ్ చేసి మొత్తం కలిపి 1032 పోస్టులకి నోటిఫికేషన్ అనేది జారీ చేశారు. ఇది 2016 నోటిఫికేషన్. ఎప్పుడు వచ్చింది? సెప్టెంబర్ 1వ తారీఖు వచ్చింది 2016లో. పరీక్ష ఎప్పుడు జరిగింది సార్? సెప్టెంబరు, అక్టోబరు, నవంబర్లో జరిగింది. మీకు మొదటిసారి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది సార్? డిసెంబర్ 2025. అంటే డిసెంబర్ నుంచి తీసుకుంటే ఇక్కడ ఎన్ని నెలలు ఉంది? 12 నెలలు ఉంది. ఎగ్జామ్కి 12 నెలలు గ్యాప్ ఇచ్చాడు. అంటే మరీ 2 నెలలు తీసుకోవద్దు, 12 నెలలు తీసుకోవద్దు. ఇంకొక నోటిఫికేషన్ చూద్దాం. పోనీ ఇక్కడ నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారు సార్? డిసెంబర్ 2022లో నోటిఫికేషన్ ఇచ్చారు. తర్వాత గ్రూప్ 1 పుణ్యమా అని పోస్ట్పోన్ అవుతూ 2024 వచ్చింది. ఇక్కడేమో 2 ఏళ్ళు పట్టింది. సార్ దీని నుంచి మనకేం తెలియట్లేదు సార్, మనం ఎలా సార్ అని. తర్వాత అసలు ఏపీలో ఎలా జరుగుతుంది? ఏపీ కూడా మన అక్కా చెల్లే కదా ఏపీ కూడా, అక్కడ కూడా ఒకసారి తెలుసుకుందాం. నోటిఫికేషన్ ఏమో 2016 నవంబర్లో ఇస్తే వాళ్ళకి ప్రిలిమ్స్ పరీక్ష ఉంటుంది, ఫిబ్రవరిలో కండక్ట్ చేశారు, 3 నెలలు ఇచ్చారు. తర్వాత మెయిన్స్ జూలైలో కండక్ట్ చేశారు, ఒక 4 నుంచి 5 నెలలు ఇచ్చారు. అంటే ఎక్కడి నుంచి ఎన్ని నెలలు ఇచ్చినట్టు? ఒక 7 నెలల్లో పరీక్ష అనేది 2 పరీక్షలు కండక్ట్ చేశారు. ఇక్కడ 2018 డిసెంబర్ ప్రిలిమ్స్ పరీక్ష మేలో కండక్ట్ చేస్తారు, 5 నెలలు ఇచ్చారు. మెయిన్స్ పరీక్ష 8 ఆగస్టులో ఇచ్చారు. అంటే ఎక్కడి నుంచి కూడా 7 నుంచి 8 నెలల సమయం ఇచ్చారు. ఇక్కడ డిసెంబర్ 2023లో, ఇక్కడేమో 2025 ఫిబ్రవరి. ఇది కొంచెం ఎక్కువ టైం పట్టేసింది. ఈ దేనివల్ల? ఎలక్షన్స్ వల్ల. ఇక్కడ ఎంతసేపు పట్టింది? ఒక సంవత్సరం టైం పట్టింది. అంటే మొత్తం మీద ఒక ట్రెండ్ తీస్తే 6 నుంచి 7 నెలల సమయం అయితే ఖచ్చితంగా ఇస్తున్నాడా లేదా? ఇది మనం గమనించి ఈ ఒక్కసారి నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి మీకు ఒక ఎగ్జామే, అంటే మీకు ఒక స్టేజీయే, ఎక్కువ స్టేజీలు లేవు, ఒక స్టేజీయే కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వడానికి కావాల్సినంత టైం ఇస్తారు. అదే మినిమం 6 నెలల టైం తర్వాతే మీకు పరీక్ష అనేది కండక్ట్ చేస్తారు. సార్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్? ఆ నోటిఫికేషన్ కదిలిందా ముందుకేమన్నా? ఈ మధ్యకాలంలో ఏం జరిగింది అంటే
తెలంగాణ గ్రూప్ 1కి సంబంధించి ఎంపీడీఓ పోస్ట్ ఉన్నాయి, మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్ట్ ఉన్నాయి. అవి చాలా ఎక్కువ మంది తీసుకోవట్లేదు అది, ఎందుకంటే ఎక్కువ శ్రమతో కూడుకున్న జాబ్ అది. దానివల్ల ఏమైంది, బ్యాక్లాగ్ పోస్టులు ఎక్కువ మిగిలిపోయాయి. సరే బ్యాక్లాగ్ పోస్టులు ఎక్కువ మిగిలిపోయాయని దాన్ని సపరేట్గా నోటిఫికేషన్ ఇద్దాం అనుకున్నారు గ్రూప్ 1 కేవలం ఎంపీడీఓ పోస్టులు నోటిఫికేషన్ ఇద్దాం అనుకున్నారు. సెపరేట్ నోటిఫికేషన్ ఇస్తే ఏమవుతుంది, అది ఆబ్వియస్లీ గ్రూప్ 2 పొజిషన్ లాగే అయిపోతుంది. సార్ ఈలోపు ప్రభుత్వ ఉద్యోగులు వచ్చారు, సార్ మాకు ఇప్పటిదాకా ప్రమోషన్ లేవు, మాకు ప్రమోషనల్ ప్యాటర్న్లో ఇచ్చేయండి సార్ సరిపోతుంది. సో ప్రమోషనల్ ప్యాటర్న్లో ఇచ్చేసారు. డిస్ట్రిక్ట్ వైజ్గా వేకెన్సీస్ ఇచ్చిన తర్వాత ప్రమోషనల్ ప్యాటర్న్లో ఇచ్చేసారు. తర్వాత ఏఎస్ఓ వస్తుంది అన్నారు. తెలంగాణ గ్రూప్ 2లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉంటుంది. ఆ గ్రూప్ 2 పోస్టులు ఏముంటాయని చెప్తాను. సో ఏఎస్ఓ ఉంది, ఆ ఏఎస్ఓ అది కూడా నోటిఫికేషన్ ఇష్యూ చేస్తాను, అది కూడా ప్రమోషనల్ పద్ధతిలోనే ఫిల్ చేశారు. సార్ మరి ఏంటి సార్ ఇప్పుడు ఎప్పుడే నోటిఫికేషన్ రాదా అంటే, ఒకటి శాంతకుమారి కమిటీ 2025లో ఈ కమిటీని నియమించారు. అదే ఆ కమిటీ సిఫార్సులు అనేది ఆటోమేటిక్గా ఇచ్చేసింది, ఎప్పుడో ఇచ్చేసింది సిఫార్సు. తర్వాత బాలకృష్ణారెడ్డి కమిటీ ఎందుకు నియమించారు, సిలబస్ని కొంచెం రివైజ్ చేసి కొంచెం మార్పులు చేసేవడానికి బాలకృష్ణారెడ్డి కమిటీ నియమించారు. మొన్న అసెంబ్లీ సమావేశాలు జరిగింది కదా, బడ్జెట్ సమావేశాలు, ఆ బడ్జెట్ సమావేశాల్లో ఈ బాలకృష్ణారెడ్డి కమిటీ కూడా నివేదిక అనేది సమర్పించేసింది. అంటే ఇంకా నివేదికలు ఏవి పెండింగ్ లేవు. తర్వాత అదే సమయంలో ఓటీఆర్ని కూడా అప్డేట్ చేసుకోమని చెప్పింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అంటే అర్థం ఏంటి, వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు, ముందు సిలబస్ని నోటిఫై చేస్తారు, ఈ సిలబస్ని నోటిఫై చేసి తర్వాత నోటిఫికేషన్ అనేది ఇష్యూ చేస్తారు. అంటే మీకు సుమారు ఫిబ్రవరి నుంచి మార్చి 2027లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఈ మొత్తం అనేది జరిగేవి చూస్తుంటే కొంతమంది ఈ మధ్యకాలంలో సార్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది అంటే ఇప్పుడే బజ్ స్టార్ట్ అవుతుంది, బజ్ స్టార్ట్ అయిన తర్వాత నోటిఫికేషన్ అనేది ఇస్తారు, కొంత టైం పడుతుంది దానికి. సో మీరు ఇప్పుడు కానీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే సరిగ్గా కావాల్సినంత సమయం ఉంటుంది. ఇక్కడి నుంచి ఒక 7 నెలలు వేసుకోండి, అక్కడి నుంచి ఒక 6 నెలలు వేసుకోండి, అంటే 1 సంవత్సరం పాటు మీ ప్రిపరేషన్ అనేది కొనసాగుతుంది. లేదు అంటే చాలా టైం అనేది చాలా తక్కువ పట్టేస్తుంది. అది నెక్స్ట్ సార్ నోటిఫికేషన్ వచ్చింది బాగానే ఉంది, ఒక్కొక్క ఎగ్జామ్లో ట్రెండ్స్ ఏ రకంగా ఉన్నాయి సార్, క్వశ్చన్స్ ఏ టైప్ వస్తున్నాయి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క పేపర్లోనూ డైరెక్ట్ స్టేట్మెంట్ ప్రశ్నలు ఉంటాయి, కీవర్డ్ ప్రశ్నలు ఉంటాయి, 2 స్టేట్మెంట్, 3 స్టేట్మెంట్, 4 స్టేట్మెంట్. అంటే ఎన్ని ఎక్కువ స్టేట్మెంట్లు ఉంటే అంత టఫ్నెస్ అనేది పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది మీరు ఒక్కసారి గమనించండి. అన్నీ కూడా కేవలం డైరెక్ట్ స్టేట్మెంట్ ప్రశ్నలు ఇచ్చారు అనుకుందాం. ఎప్పుడైతే డైరెక్ట్ స్టేట్మెంట్ ప్రశ్నలు ఇస్తారో నాకు అన్నీ కూడా ఒక్కొక్క ప్రశ్నే 150 అంతే. అదే అన్నీ 4 స్టేట్మెంట్ ప్రశ్నలు ఇచ్చారు అనుకుందాం, అంటే 150 × 4 600 టాపిక్లు అనేవి నాకు తెలియాలి ఆన్సర్ చేయాలంటే. 600 టాపిక్లపై నాకు అవగాహన ఉండాలి ఆన్సర్ చేయాలంటే. అంటే టఫ్నెస్ పెరిగిందా లేదా? చాలామంది ఏమనుకుంటారంటే టఫ్నెస్ పెరిగింది అంటే ఎక్కడెక్కడో తీసుకొచ్చి అడిగేసారేమో అని అనుకుంటారు. కాదు, టఫ్నెస్ పెరగడం అంటే అడిగేవే ఎక్కువ ప్రశ్నలు ఒక క్వశ్చన్లో పెట్టి అడిగితే అప్పుడు టఫ్నెస్ పెరుగుతుంది. ఎందుకంటే టైం చాలదు, ఎక్కువ ఆలోచించాల్సి వస్తుంది. ఎక్కువ ప్రశ్నలు అనేవి 4 స్టేట్మెంట్ క్వశ్చన్ తీసుకుందాం, 2 తెలుస్తాయి, మిగతా 2 తెలియవు. అరే 2 తెలిసినప్పుడు నాకు 2 మార్కులు రావాలి నార్మల్గా, కానీ ఇక్కడ ఒక్క క్వశ్చన్లోనే 4 స్టేట్మెంట్ ఇచ్చాడు, సో నాకు 1 మార్కు కూడా రాదు. అలా టఫ్నెస్ అనేది పెరుగుతుంది అనమాట. ఏ రకంగా పెరుగుతుందో చూద్దాం. 2016 పేపర్లో పేపర్ 1 చూద్దాం. రెండు పేపర్లు చూద్దాం మనం. పేపర్ 1 చూద్దాం. 114 డైరెక్ట్ స్టేట్మెంట్ క్వశ్చన్లు. అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్యాబినెట్ అనేది ఎప్పుడు ఏర్పడింది అని అడుగుతారు. 2014లో మొదటిసారి ఏర్పడిందని ఒక స్టేట్మెంట్ ఇస్తారు, అది స్టేట్మెంట్ ప్రశ్న. అదే భారతదేశ రాజధాని ఏంటిది, ఢిల్లీ, అది కీవర్డ్ ప్రశ్న. ఈ 2 కూడా డైరెక్ట్ క్వశ్చన్లే, స్టేట్మెంట్లు 3-4 స్టేట్మెంట్లు ఉండవు. ఇదేమో 114, ఇదేమో 24, మొత్తం కలిపి 138 ప్రశ్నలు డైరెక్ట్గా అడిగారు. అదే 2024 పేపర్లో చూడండి, డైరెక్ట్ ప్రశ్నలు కేవలం 50 ప్రశ్నలు మాత్రం అడిగారు 2 కలిపి. అంటే ఎంత తగ్గించేసారు డైరెక్ట్ ప్రశ్నలు. ఎప్పుడైతే డైరెక్ట్ ప్రశ్నలు అనేవి తగ్గిపోతాయో టఫ్నెస్ అనేది పెరుగుతుంది. సార్ ఎందుకు సార్ టఫ్నెస్ అనేది పెంచేశాడు, స్టాండర్డ్ ఎందుకు అలా పెంచాడంటే స్టాండర్డ్ అనేది మారుతున్న కాలం బట్టి పెరుగుతూ ఉంటుంది సార్. 2016 నుంచి 2024కి 8 ఏళ్ల సమయం ఉంది. ఈ 8 ఏళ్ల సమయంలో జియో వచ్చింది, అందరి దగ్గరికి నెట్ వచ్చింది, అందరు చాలా యూపీఎస్సీ స్థాయిలో ప్రిపేర్ అవుతున్నారు, డిగ్రీ పోయి ఇంజనీరింగ్ వచ్చింది,
ఇప్పుడు ఇంజనీరింగ్ చేయకపోతే అది ఏదో ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. అంటే ఈ జనరేషన్లో ఇంత మార్పు వచ్చింది. ఎప్పుడైతే జనరేషన్లో మార్పు వస్తుందో గ్రూప్ 2 స్థాయిలో కూడా మార్పు రావడంలో తప్పేం లేదు కదా. అందువల్లే ఇక్కడ టఫ్నెస్ అనేది పెంచాడు. టఫ్నెస్ పెంచడం అంటే వైవిధ్యత పెంచాడు. ఎప్పుడైతే వైవిధ్యత పెంచుతాడో ఆటోమేటిక్గా టఫ్నెస్ అనేది పెరుగుతుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత చూడండి, పేర్ క్వశ్చన్స్, అరేంజ్మెంట్ పేర్ క్వశ్చన్స్. ఎకానమీ అన్నీ కూడా ఈ రకంగానే అడుగుతున్నాడు. అరేంజ్మెంట్ పేర్ క్వశ్చన్ 36 అడిగాడు, అప్పట్లో 6 అడిగేవాడు. 4 స్టేట్మెంట్ క్వశ్చన్ అంతకంటే ఎక్కువ 16 అడిగాడు, అప్పట్లో ఒకటి కూడా లేదు. 4 స్టేట్మెంట్ ప్రశ్న 3 అడిగాడు, ఇప్పుడేమో 17 అడిగాడు. అంటే ఇంతలాగా వైవిధ్యత పెరిగిపోయింది పేపర్లో, అది మీరు గమనించాలి. తర్వాత పేపర్ 4 తీసుకున్నాం, తెలంగాణ ఉద్యమం పేపర్. 110, 29, 139 ప్రశ్న డైరెక్ట్ క్వశ్చన్లు అడిగాడు. ఇప్పుడు 40 ప్రశ్నలు మాత్రమే అడిగాడు. అంటే ఎంత డెప్త్గా వెళ్తున్నాడు టాపిక్ ఎప్పుడైతే డెప్త్గా వెళ్తున్నాడో మనం చదివేది కూడా అంతలా డెప్త్గా వెళ్తేనే మనకి మంచి మార్కులు అనేవి వస్తాయి. అది చెప్పడానికే ఈ పేపర్. సార్ మరి ఎలా సార్ చదవడము అనేది అంటే ఇప్పుడు ఒకసారి మనం మాట్లాడుకుందాం. మీరు చూస్తే తెలంగాణ వాళ్ళకి ఒక అదృష్టం ఏంటంటే, ఏపీ వాళ్ళకి అదృష్టం లేదు, తెలంగాణ వాళ్ళకి ఒక అదృష్టం ఏంటంటే, ఎప్పుడైతే మీరు గ్రూప్ 2 స్థాయిలో ప్రిపేర్ అవుతారో మీకు గ్రూప్ 1 అనేది ఒక 70% కవర్ అయిపోతుంది. అంటే గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి గ్రూప్ 2 అనేది 70% కవర్ అయిపోతుంది. ఎందుకు అంటే మనకి ప్రీవియస్ ఇయర్ ప్రశ్నలు ఎక్కువ లేవు, ఎక్కువ పరీక్షలు జరగలేదు కదా. గ్రూప్ 1 ఏమో ఒకసారి జరిగింది మొత్తం కలిపి, గ్రూప్ 2 ఏమో 2 సార్లు జరిగింది. కానీ మీకు ఎక్కువ ప్రశ్నలు కావాలి అంటే ఏం చేయాలి, గ్రూప్ 1 నుంచి కూడా ప్రశ్నలు తీసుకోవాలి. సార్ ప్రశ్నలు తీసుకోవాలంటే ఆ టాపిక్లు ఉండాలి కదా. అంటే పేపర్ 1 ఏదైతే ఉందో గ్రూప్ 2లో పేపర్ 1లో ఏదైతే సిలబస్ ఉందో యాజ్ ఇట్ ఈజ్ సిలబస్ గ్రూప్ 1లో ప్రిలిమ్స్ పరీక్షలో ఉంటుంది. మీకు కేవలం చివరిలో బేసిక్ ఇంగ్లీష్ అనే ఒక టాపిక్ తప్ప మిగతావన్నీ కూడా గ్రూప్ 1లో ప్రిలిమ్స్ పరీక్షలో మీకు అవే టాపిక్లు ఉంటాయి. తర్వాత పేపర్ 4 ఏదైతే ఉందో గ్రూప్ 2లో తెలంగాణ ఉద్యమం యాజ్ ఇట్ ఈజ్ మక్కీ సిలబస్, ఒక్క పదం చేంజ్ లేకుండా తెలంగాణ గ్రూప్ 1లో మెయిన్స్ పేపర్ 6లో అదే ఉంటుంది. మెయిన్స్ పేపర్ 6లో అదే సిలబస్ అనేది ఉంటుంది. తర్వాత ఏదైతే తెలంగాణ గ్రూప్ 2లో పేపర్ 2 ఉందో చరిత్ర రాజకీయ వ్యవస్థ, మెయిన్స్లో గ్రూప్ 1 మెయిన్స్లో పేపర్ 2, 3 రెండు కలిపి అది. తర్వాత మెయిన్స్లో పేపర్ 4 అనేది ఇక్కడ పేపర్ 3. అంటే అర్థం ఏంటి, ఒక 70% సిలబస్ అనేది కలిసింది. సార్ మరి గ్రూప్ 1కి గ్రూప్ 2కి తేడా ఏంటి సార్ అంటే, గ్రూప్ 1లో ప్రిలిమ్స్ పరీక్ష ఉంటుంది, మెయిన్స్ పరీక్ష ఉంటుంది. ప్రిలిమ్స్ పరీక్ష ఏమో కంప్లీట్గా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు, గ్రూప్ 2లో పూర్తిగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లే. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు ఉంటే మెయిన్స్లో మాత్రం మీరు రాయాలి 15 క్వశ్చన్లు. అంటే రాత అనేది రావాలి. ఎంతలాగా మీరు రాయగలిగితే, ఎంతలాగా భావ వ్యక్తీకరణ చేయగలిగితే అంతలాగా మీరు గ్రూప్ 1 స్థాయిలో ప్రిపేర్ అవ్వచ్చు. గ్రూప్ 1కి గ్రూప్ 2కి తేడా ఏంటి, ఈ ఆన్సర్ రైటింగ్ స్కిల్ అనేదే అతి ముఖ్యమైన తేడా. అది మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత సార్ ఏదో మనం 2 ఎగ్జాములతో ఎలా చెప్పేస్తాం సార్, అసలు ఏపీలో కూడా వచ్చింది కదా, ఏపీలో వచ్చింది. అదేవిధంగా మనకి తెలంగాణ గ్రూప్ 1 కూడా 3 సార్లు ప్రిలిమ్స్ పరీక్ష జరిగింది. ఆ తెలంగాణ గ్రూప్ 1లో కూడా పెరుగుంటే టఫ్నెస్ అప్పుడు నేను ఒప్పుకుంటానంటే ఒక్కసారి చూడండి. తెలంగాణ గ్రూప్ 1లో కేవలం డైరెక్ట్ స్టేట్మెంట్లు ఇవి కలిపి 40 ప్రశ్నలు మాత్రమే ఉంటున్నాయి. మిగతావన్నీ కూడా వైవిధ్యత పెరిగింది. అంటే మీరు ఇప్పుడు ఒప్పుకోవాలి ఏంటి, 2016 నుంచి ఎప్పటికీ టఫ్నెస్ అనేది పెరిగింది. టఫ్నెస్కి అర్థము ఎక్కడెక్కడో ప్రశ్నలు అడగడం కాదు. టఫ్నెస్ అంటే ఒక అంశంలోనే ఎక్కువ ఉపాంశాలను అడిగితే దాన్నే టఫ్నెస్ అంటారు. ఆ టఫ్నెస్ అనేది పెరిగిపోయింది. సార్ ఏ టాపిక్ల మీద ఎక్కువ అడుగుతున్నారు, పేపర్ 1లో అన్ని టాపిక్లు ఉంటాయన్నారు, జనరల్ స్టడీస్ అన్నారు, ఏ టాపిక్ మీద ఎక్కువ అడుగుతున్నారు మనం చూస్తే గ్రూప్ 1 స్థాయిలో చూద్దాం. గ్రూప్ 1 స్థాయిలో 3 సార్లు ఇటీవల కాలంలో అడిగారు. ఇటీవల ట్రెండ్స్ అవి 2022, 23, 24. గ్రూప్ 2లో కూడా అదే విధంగా అడిగారు. ఏ ప్రశ్నలు ఎక్కువ అడిగారంటే మీరు మొత్తం చూస్తే గమనిస్తే అందరూ 4 స్తంభాలు ఆట పట్టుకుంటారు ఎప్పుడు కూడా. ఈవెన్ గ్రూప్ 2లో కూడా 4 స్తంభాలు ఆడే, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ. ఈ 4 చుట్టూనే తిరుగుతుంది. కానీ ఈ 4 బయటికి వెళ్ళి అడుగుతాడు ఎప్పుడు. చూడండి, జనరల్ సైన్స్ 25 ప్రశ్నలు అడిగాడు, మొత్తం మీద 70 ప్రశ్నలు అడిగాడు 3 సార్లు కలిపి గ్రూప్ 1 స్థాయిలో. అదేవిధంగా లాజికల్ రీజనింగ్
మొత్తం కలిపి 68 ప్రశ్నలు అడిగాడు, 23 ప్రశ్నల దాకా అడిగాడు. అదే మీరు అనుకునే 4 స్తంభాల ఆట చూస్తే మనము ఎకానమీ 12 ప్రశ్నలు అడిగాడు, జాగ్రఫీ 12 ప్రశ్నలు అడిగాడు, హిస్టరీ 12 నుంచి 13 ప్రశ్నలు అడిగాడు, ఒక 2024లో తప్ప. పాలిటీ 12 నుంచి 14 ప్రశ్నలు అడిగాడు. అంటే ఈ 4 సబ్జెక్టులు చదువుకునే బదులు 2 సబ్జెక్టులు చదువుకుంటే మీకు ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. నేను ఇప్పుడు చెప్పాలనుకున్న ఏంటంటే దీని నుంచి సార్ ఎప్పుడు కూడా ఈ 4 స్తంభాల ఆట చుట్టూనే ఉంటాము, కానీ పేపర్ 1 ఎప్పుడు కూడా డిసైడింగ్ పేపర్. మనం చూస్తాం పేపర్ 1 ఎప్పుడు డిసైడింగ్ పేపర్ కాబట్టి దాంట్లో ఎన్ని ఎక్కువ మార్కులు వస్తే నీకు అంత మంచి ర్యాంక్ వస్తుంది. ఎక్కువ మార్కులు రావాలి అంటే మిగతా సబ్జెక్టులు కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. మీరు చూస్తే పేపర్ 1లో ఎకానమీ ఉంది, ఏది ఎకానమీ ఉంది. పేపర్ 3 కూడా ఎకానమీనే కదా. పేపర్ 1లో హిస్టరీ ఉంది, పేపర్ 2లో కూడా హిస్టరీ ఉంది కదా. పేపర్ 1లో పాలిటీ ఉంది, పేపర్ 2లో కూడా పాలిటీ ఉంది. పేపర్ 1లో హిస్టరీ జాగ్రఫీ ఉంది, పేపర్ 2 పేపర్ 3లో లేవు అవి. ఇది ఒక్కటి మాత్రమే పేపర్ 2 పేపర్ 3లో లేవు. కానీ 3 సబ్జెక్టులు సెకండ్ పేపర్లోనూ థర్డ్ పేపర్లోనూ ఉన్నాయి. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఒక్కసారి ఒక సబ్జెక్ట్ చదివితే 2 సార్లు ఉపయోగపడుతుంది. కానీ పేపర్ 1 స్థాయిలో మీకు మంచి మార్కులు రావాలి అంటే ఈ 3 సబ్జెక్టులకి డామినెన్స్ తగ్గింది. అంటే చాలా తక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాడు. ప్రాముఖ్యత ఎక్కువ దేనికి ఇస్తున్నాడు, ఎక్కువ సైన్స్ అండ్ టెక్నాలజీకి ప్రాముఖ్యత ఇస్తున్నాడు, ఎక్కువ లాజికల్ రీజనింగ్కి ప్రాముఖ్యత ఇస్తున్నాడు. అదేవిధంగా తెలంగాణ గ్రూప్ 2 పేపర్ 1లో కూడా అదే విధంగా ఇస్తూ ఉన్నాడు. అది మీరు గమనించి చదువుకోవాలి. తర్వాత ప్రశ్నలు ఏ రకమైన వస్తున్నాయి సార్, ఎంత డెప్త్గా చదవాలి మనం. చాలాసార్లు ఎకానమీ పరంగానే చూద్దాం. ఇది 2016లో అడిగింది, ఇది 2024లో అడిగింది. రెండు కూడా ఒకే దానికి సంబంధించింది. ప్లానింగ్ కమిషన్ ప్రణాళిక గురించి అడిగాడు. రెండో పంచవర్ష ప్రణాళికలు, రెండో పంచవర్ష ప్రణాళిక, మూడోది, నాలుగోది, మొదటిది. సంవత్సరం ఏ సంవత్సరంలో ఆ రెండో పంచవర్ష ప్రణాళిక అమలు చేశారు అనేది అడిగాడు. ఇక్కడ కూడా చూడండి అదేవిధంగా 9, 10, 5ది, 9ది, 2ది, 11ది అడిగాడు. ఇక్కడేమడిగాడు, దాని యొక్క ఉద్దేశం, దాని యొక్క లక్ష్యం అడిగాడు. అంటే అర్థం ఏంటి, ఇక్కడేమో ఎక్కువ ఫ్యాక్చువల్గా అడుగుతున్నాడు, వాస్తవాల గురించి ఎక్కువ అడుగుతున్నాడు. కానీ ఇక్కడేమో దీని యొక్క అనాలిసిస్ అడుగుతున్నాడు. అంటే దేని మీద, అంటే అవగాహన ఉందా లేదా ఒక విద్యార్థికి. సార్ ఒక ప్రణాళిక యొక్క ముఖ్య లక్ష్యం ఏంటో తెలిస్తే తప్ప ఆ ప్రణాళిక పూర్తిగా మనకు అర్థం కాదు. అదే సంవత్సరాలంటే గుర్తుపెట్టేసుకుంటాం, ఏముంది 1950, 51 గుర్తుపెట్టేసుకుంటాం. కానీ లక్ష్యం అనేది మనకి పూర్తి అవగాహన ఉంటే తప్ప లక్ష్యం అనేది మనకు తెలియదు, అవునా కదా. సో అందువల్ల ఏంటి అంటే ఇక్కడేమో వాస్తవాలను ఎక్కువ అడుగుతుంటాయి 2016లో. 2024 సమయానికి వచ్చేసరికి అనలైటికల్గా ఎక్కువ అడిగాడు. అంటే ఆలోచన విధానాన్ని మెరుగుపరిచే విధంగా అడిగాడు. తర్వాత ఈ ప్రశ్న తెలంగాణ గ్రూప్ 2 2024లో అడిగింది. మీకు ఇక్కడ ఏమడిగాడు, 1949లో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాతీయ ఆదాయ కమిటీ యొక్క చైర్మన్ మరియు సభ్యులు ఎవరు. సార్ నార్మల్గా 1949లో 3 ఉంటారు. పిసి మహాలనోబిస్ ఉంటారు, వికేఆర్వి రావు గారు ఉంటారు, అదేవిధంగా డిఆర్ గడ్గిల్ ఉంటారు. కానీ ఇక్కడ వీడు ఏమడిగాడు, చైర్మన్ అడగచ్చు లేదా సభ్యులు అడగచ్చు. కానీ ఇక్కడేమడిగాడు, 2 కలిపి పిసి మహాలనోబిస్ చైర్మన్గా మరియు డిఆర్ గడ్గిల్, వికేఆర్వి రావు సభ్యులుగా ఉన్నారు. మొదటి స్టేట్మెంట్ అది. రెండోది వికేఆర్వి రావు చైర్మన్గా, పిసి మహాలనోబిస్, డిఆర్ గడ్గిల్ సభ్యులుగా. అంటే అర్థం ఏంటి, 3 సభ్యులని మనకు తెలుసు, కానీ ఎవరు చైర్మనో తెలిస్తేనే అప్పుడే మనం ఇది ఆన్సర్ చేయగలం. అంటే ఇది అనలిటికల్ స్థాయి పెరిగిందా లేదా, వాస్తవాలను మాత్రం అడుగుతున్నాడా. వాస్తవాలను అడిగితే ఏమడుగుతాడు, 1949 జాతీయ ఆదాయ కమిటీ యొక్క చైర్మన్ ఎవరిని అడుగుతారు, ఒకటే పిసి మహాలనోబిస్, ఈజీగా రాసేస్తాం. కానీ ఇక్కడేం అడిగాడు, చైర్మన్ ఎవరు, సభ్యులు ఎవరు. కన్ఫ్యూజ్ చేయడానికి ఒకళ్ళు చైర్మన్కి ఇచ్చాడు, మిగతా ఇద్దరిని సభ్యులుగా ఇచ్చాడు. మళ్ళీ సెకండ్ స్టేట్మెంట్లో వేరే వాళ్ళని చైర్మన్గా పెట్టాడు. అంటే అర్థం ఏంటి, స్పష్టంగా మనం చదువుకుంటే తప్ప ఇలాంటివి ఆన్సర్ చేయలేము. డెప్త్ పెరిగింది, సబ్జెక్ట్ యొక్క డెప్త్ పెరిగిందని మీరు అర్థం చేసుకోవాలి. తర్వాత సార్ ప్రీవియస్ ఇయర్ ప్రశ్నల యొక్క మీరు ప్రాముఖ్యత చెప్పారు, బాగానే ఉంది. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 బాగానే ఉంది సార్, మనకి చాలా ప్రశ్నలు దొరుకుతున్నాయి. కానీ తెలంగాణ ఉద్యమం నుంచి నేను ఎలా చదువుకోవాలి, ఎందుకంటే జరిగిందే 2 సార్లు. 2016 నుంచి 2024కి ఒక జనరేషన్ చేంజ్ ఉంది. మరి 24లో ఎలా ప్రశ్న అడిగాడు, నేను ఎలా చదువుకోవాలి, ఏ టాపిక్ని ప్రాధాన్యత క్రమంలో ఉంచుకోవాలి, ఒక్కసారి ఇది చూడండి. సార్ మీకు ఏం చెప్పాను, గ్రూప్ 1 స్థాయిలో ఏదైతే
సిలబస్ ఉందో అచ్చు గుద్దినట్టు గ్రూప్ 1 స్థాయిలో ఇచ్చాడు. అవునా కదా? గ్రూప్ 1 2024లో గ్రూప్ 1 అనేది అక్టోబర్ 21 నుంచి 27 వరకు జరిగింది 24లో. అదే సంవత్సరంలో గ్రూప్ 2 అనేది 15-16 డిసెంబర్ నాడు జరిగింది. అంటే నేను కానీ గ్రూప్ 2 కానీ ప్రిపేర్ అవుతున్నట్టయితే డిసెంబర్లో నాకు పరీక్ష ఉంది. అంటే అక్టోబర్లో ఈ పరీక్ష ఎలాగో జరిగింది కదా. దీంట్లో తెలంగాణ తెలంగాణ ఉద్యమం సేమ్ టు సేమ్. నేనేం చేస్తాను, ఆ క్వశ్చన్ పేపర్ తీసుకుంటాను గ్రూప్ 1 తీసుకొని ఏ అంశాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాడో అనేది చూస్తా. అప్పుడు ఏమవుతుంది, గ్రూప్ 2లో కూడా అదే రకమైన అంశాలు ఇస్తాడు. సార్ మనకేం తెలుస్తుంది సార్, కేవలం 24 టాపిక్ అంటే ఒక్కసారి చూడండి. ముల్కీ నిబంధనల గురించి అడిగాడు. గ్రూప్ 2లో కూడా అదే ముల్కీ నిబంధనల గురించి అడిగాడు. 6 సూత్రాల పథకం గురించి అడిగాడు. గ్రూప్ 2లో దానికి సంబంధించిన 4 స్టేట్మెంట్లు అడిగాడు. అఖిలపక్ష ఒప్పందం గురించి అడిగాడు 1969. గ్రూప్ 2లో కూడా జీవో నెంబర్ 36 ఏదైతే అఖిలపక్ష ఒప్పందం దాని గురించి అడిగాడు. గిరికిలని కమిటీ గురించి అడిగాడు. అదే ఇక్కడ కూడా అడిగాడు, యాజ్ ఇట్ ఈజ్ సేమ్ టు సేమ్ డిట్టో ప్రింట్. తర్వాత శ్రీకృష్ణ కమిటీ గురించి అడిగాడు. ఇక్కడ కూడా అదే అడిగాడు గ్రూప్ 2లో. గ్రూప్ 1లో తెలంగాణ ఉద్యమం ప్రిలిమ్స్లో లేదు, కేవలం మెయిన్స్లో మాత్రమే ఉంది. నక్సలైట్ ఉద్యమం, ఇక్కడ కూడా నక్సలైట్ ఉద్యమం గురించి అడిగాడు. అంటే ఇన్నిసార్లు ఇన్ని టాపిక్స్ రిపీట్ అవుతున్నప్పుడు మనం ఏం చేయాలి, గ్రూప్ 1 స్థాయిలో 3 సార్లు ప్రిలిమ్స్ పరీక్ష జరిగింది, ఒక్కసారి మెయిన్స్ పరీక్ష జరిగింది. అదే గ్రూప్ 2 స్థాయిలో 2016లో జరిగింది, 2024లో జరిగింది. పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో 3 సార్లు గ్రూప్ 2 జరిగింది, 4 సార్లు గ్రూప్ 1 జరిగింది. అంటే ఇంత ఖనిజ సంపద మన దగ్గర అవైలబుల్ ఉంది. ఈ ఖనిజ సంపద పేరే ప్రీవియస్ ఇయర్ ప్రశ్నలు. ఎంత ఎక్కువ చూడగలిగితే అంత ఎక్కువ ట్రెండ్స్ అర్థమవుతుంది. ఎంత ఎక్కువ ట్రెండ్స్ అర్థమైతే అంత బాగా ఏ టాపిక్లకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, ఏ టాపిక్లకి తక్కువ ప్రాధాన్యత ఇవ్వాలో తెలుస్తుంది. తర్వాత మనం నోటిఫికేషన్ టైం ఎంత పడుతుందో చూసాము, ప్రశ్నల శైలి ఏ రకంగా అడుగుతున్నారో చూసాము, ఏ టాపిక్లు ఎక్కువ ప్రాముఖ్యత కలుగుతున్నాయో చూసాము. ఇప్పుడు ఏం చూడాలి, సార్ ఎంత వస్తే నేను క్వాలిఫై అవుతాను గ్రూప్ 2లో, ఎంత వస్తే నాకు జాబ్ వస్తుంది. మీరు ఒక్కసారి చూడండి. ఇదేమో 2024 ర్యాంకింగ్ లిస్టు. హైయెస్ట్ ఎంత వచ్చింది, 447. ఎంతకే మొత్తం కలిపి 600 మార్కులకి 447 మార్కులు వచ్చాయి. 2016లోనేమో 675 మార్కులకి, ఈ 75 మార్కులు ఇంటర్వ్యూ అనమాట. 2016లో ఇంటర్వ్యూ ఉంది, ఇప్పుడు లేదు. 473 మార్కులు వచ్చాయి. 473 మార్కులు వచ్చాయి. అంటే అర్థం ఏంటి, అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ కాంపిటీషన్ పెరిగింది, ఎక్కువ కట్ ఆఫ్ పెరిగింది. 60 మార్కులు దాంట్లో తీసేసేయండి. 60 మార్కులు తీసేసి ఏమవుతుంది, 447 మార్కులు అనేది చాలా ఎక్కువలా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఏమైంది, కట్ ఆఫ్ అనేది పెరిగింది. కట్ ఆఫ్ ఎందుకు పెరిగింది, ఎందుకంటే కాంపిటీషన్ పెరిగింది. ఈసారి చూద్దాం. ఈసారి 447 అంటే సుమారు ఒక 70%, సుమారు 70%కి నీకు టాప్ మార్క్ వచ్చింది. ఈసారి కూడా క్వాలిఫై అవ్వాలి అంటే 70% మార్కులు రావాలి. అంటే 450 టార్గెట్ పెట్టుకోవాలి. ఎప్పుడైతే 450 టార్గెట్ పెట్టుకుంటావో, 75% టార్గెట్ పెట్టుకుంటావో, ఆటోమేటిక్గా నీకు జాబ్ అనేది వస్తుంది. అంటే 450 నీ టార్గెట్. సార్ ఎలా చెప్తారు సార్ 70%కి జాబ్ వచ్చేస్తుందని అంటే, ఒక్కసారి ఇటు చూడండి. 2024లో పరీక్షకి ఫస్ట్ ర్యాంక్ ఏమో 447కి వచ్చింది. 10th ర్యాంక్ ఏమో 422కి వచ్చింది. ఎంత సార్ చేంజ్, ఒక 50 మార్కులు తేడా ఉంది. ఫస్ట్ ర్యాంక్కి 10th ర్యాంక్కి ఎంత తేడా ఉంది, ఒక 50 మార్కులు తేడా ఉంది. అవునా కదా, 50 కాదు 20 మార్కులు తేడా ఉంది. 50 కాదు 20 మార్కులు తేడా ఉంది. తర్వాత 10వ ర్యాంక్ నుంచి 25వ ర్యాంక్ వరకు చూడండి. ఇక్కడేమో 12 ర్యాంకులు తేడానే ఉంది, ఇక్కడేమో 20 ర్యాంకులు తేడా ఉంది, ఇక్కడేమో 12 ర్యాంకులు తేడా ఉంది. 25వ ర్యాంక్ నుంచి 50వ ర్యాంక్ రండి, కేవలం 6 మార్కులు తేడానే ఉంది. 50వ ర్యాంక్ నుంచి 100వ ర్యాంక్ రండి, కేవలం ఒక 9 మార్కులు తేడానే ఉంది. ఇది 10 మార్కులు తేడా ఉంది. అంటే
ఇక్కడేమో ర్యాంకులు పెరుగుతున్నాయి, 50 ర్యాంకులు 100 ర్యాంకులు 100 ర్యాంకులు పెరుగుతున్నాయి, కానీ మార్కులు ఏమవుతున్నాయి, మార్కుల డిఫరెన్స్ తగ్గిపోతుంది. అంటే ఎక్కువ మంది యావరేజ్ స్టూడెంట్సే ఉంటున్నారు రాసేవాళ్ళు. టాప్ కొట్టాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకంటే ఎక్కువ రావాలి. మీకు మొన్న ఏపీ గ్రూప్ 2 రిజల్ట్ వచ్చింది. ఏపీ గ్రూప్ 2 రిజల్ట్లో 210కి క్వాలిఫై అయ్యారు, 210కి ర్యాంక్ వచ్చింది వాళ్ళకి. 210 కంటే తక్కువ వచ్చిన ర్యాంక్ రాలేదు. ఇది ఒక 70%, అక్కడ కూడా 70%. చాలామంది అప్పుడు మేము అనాలిసిస్ చేస్తే ఏమొచ్చింది, ఇది ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అనేది ఇటు సైడ్ ఉంటే ఇక్కడ ర్యాంక్ ఎంత అనేది చూసుకుందాం. ఎక్కువ మంది విద్యార్థులు ఎక్కడ ఉన్నారు అనుకుంటున్నారు, ఎక్కువ మంది విద్యార్థులు ఇది కట్ ఆఫ్ అని అనుకుందాం. కట్ ఆఫ్ ఎంత, సుమారు ఒక 430 అని అనుకుందాం. కట్ ఆఫ్ 430 దగ్గర ఎక్కువ మంది ఉన్నారు. అంటే ఒక 10 మార్కులు కానీ తేడా వచ్చుంటే ర్యాంక్ వచ్చేసేది. ఈ 10 మార్కులే యావరేజ్ విద్యార్థిని, మెరిట్ విద్యార్థిని తేడా చూపిస్తాయి. 10 మార్కులు రావాలంటే ఏంటి, ఒక పేపర్లో 4 మార్కులు, 4 బిట్లు కరెక్ట్ అవ్వాలి. అది మాత్రమే మనకు కావాలి. అర్థమైందా? అది ఈ రిజల్ట్ బేసిస్ మీద మనం అది అర్థం చేసుకోవాలి. తర్వాత సార్ సిలబస్ ఏ రకంగా స్టార్ట్ చేయాలి, నేను ఇప్పటిదాకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు, ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, ఏ రకంగా స్టార్ట్ చేయాలి? ఫస్ట్ మీరు కరెంట్ అఫైర్స్ నుంచి మొదలు పెట్టండి. మీకు టైం ఉంది, కంగారు పడకుండా స్లోగా స్టార్ట్ చేయండి. స్లోగా స్టార్ట్ చేసిన కన్సిస్టెన్సీ, సింపుల్. సక్సెస్ అయ్యే వాళ్ళకి ఒకటే సూత్రం, కన్సిస్టెన్సీ. ప్రతిరోజు చదవాలి, చదివేది 3 గంటలైనా ప్రతిరోజు చదవాలి. అలా చదివితేనే మీరు ర్యాంక్ అనేది కొట్టగలరు. కరెంట్ అఫైర్స్ చదవండి. అది కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి సార్, న్యూస్ ఉంది, కరెంట్ అఫైర్స్ ఉంది, తేడా ఏంటిది రెండిటికి? న్యూస్ అంటేనేమో ఏవైతే మీకు పేపర్లో రిపోర్ట్లు వస్తాయో అవి న్యూస్, ఇది జరిగింది. కానీ సపోజ్ ఒకటి తీసుకోండి, ఇటీవల నిన్న మొన్న జంతర్ మంత్లో ఒక ధర్నా జరిగింది. ఈ ధర్నా CJP అనే ఒక రాజకీయ పార్టీ లేదా డిజిటల్ పార్టీ అనేది చేసింది. రాజకీయ పార్టీ కాదు, అది డిజిటల్ పార్టీ అనేది చేసింది. దేని మీద చేసింది, నీట్ యొక్క సంస్కరణల కోసం చేసింది. ఇక్కడ ఇది రిపోర్ట్. మనకి ఎగ్జామ్లో ఏం అడుగుతాడు, ఎవరు ధర్నా చేశారు, ఎక్కడ ధర్నా చేశారు అనేది అడగరు. ఎగ్జామ్లో దేని మీద ధర్నా చేశారు, దేని మీద ధర్నా చేశారు, నీట్ పరీక్షలో అవకతవకలపై ధర్నా చేశారు. ఈ నీట్ పరీక్ష నిర్వహించేది ఎవరు, NTA నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. అప్పుడు మనల్ని ఏమడుగుతాడు, ఈ NTA అనే సంస్థని రాజ్యాంగబద్ధ సంస్థ లేదా చట్టబద్ధ సంస్థ లేదా కేవలం తీర్మాన సంస్థ, ఎలాంటి సంస్థ అనేది అడుగుతాడు. అర్థమైందా? అంటే ఒక టాపిక్ ఉంటే ఎంత డెప్త్గా వీలైతే అంత డెప్త్గా వెళ్ళి దేని మీద మనల్ని ఎగ్జామ్లో ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది, దాన్ని కరెంట్ అఫైర్స్ అంటారు. కరెంట్ అఫైర్స్ అంటే మీరు న్యూస్లో కనపడేది మాత్రం చదవడం కాదు, దాని నుంచి డెప్త్గా వెళ్ళి మీరు ఏదైతే చదువుతారో అదే కరెంట్ అఫైర్స్ అంటారు. ఈ కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేయండి. తర్వాత క్లాసులు అనేవి ఈ 27వ తారీఖు నుంచి 27 జూలై నుంచి మీకు ఫౌండేషన్ క్లాసులు స్టార్ట్ అవుతాయి. ఫౌండేషన్ క్లాసులు అంటే ప్రతిరోజు 11 నుంచి 1:30 వరకు. ఫౌండేషన్ క్లాస్ అంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు వచ్చాయి, టెర్మినాలజీ ఏంటి, ఎలా స్టార్ట్ చేయాలి అనే ఒక 5 రోజులు చెప్తారు మీకు. 27, 8, 9, 10, జూలై 31 మొత్తం మీకు ఒక 5 రోజులు మీకు క్లాసులు అయిన తర్వాత ఆగస్టు 3వ తారీఖు నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు క్లాసులు స్టార్ట్ అవుతాయి. ఈ క్లాసులు ఏ రకంగా జరుగుతాయి, ఉదయం 8 గంటల నుంచి 10:30 వరకు స్టార్ట్ అవుతుంది, 11 నుంచి 1:30 వరకు జరుగుతుంది. అంటే మొత్తం మీద రోజుకి 5 గంటలు మీకు క్లాస్ జరుగుతుంది. సార్ 5 గంటలు ఏంటి సార్, రోజంతా క్లాస్ పెట్టచ్చు కదా అంటే, ఇక్కడ మేము చెప్పేది ఏంటి, ఏదైతే మీకు ఆ రోజు క్లాస్ జరుగుతుందో వెళ్ళి అదే రోజు మీరు చదవాలి. సార్ మేము చదువుతాం మీకు ఎలా తెలుస్తుంది అంటే, ప్రతిరోజు కూడా మీకు 20 ప్రీవియస్ ఇయర్ ప్రశ్నలు ఎగ్జామ్ పెడతారు. ఈ ఎగ్జామ్ దేని మీద పెడతారు, ముందు రోజు ఏదైతే మీకు సిలబస్ అయ్యిందో దాని మీద ఎగ్జామ్ పెడతారు. మండే నుంచి ఫ్రైడే వరకు ఈ క్లాసులు జరుగుతాయి. సాటర్డే నాడు వచ్చేసరికి ఒక 100 ప్రశ్నలు అనేది మీకు ఎగ్జామ్ ఉంటుంది. ముందు వీక్ సిలబస్ మీద 100 ప్రశ్నలు ఎగ్జామ్ ఉంటుంది. ఈ క్లాసులు మీరు ఆఫ్లైన్
హైదరాబాద్లో అటెండ్ అవ్వచ్చు. అదేవిధంగా ఆన్లైన్లో లైవ్లో అటెండ్ అవ్వచ్చు. ఇప్పుడు ఎలా అయితే అటెండ్ అయ్యారో అదేవిధంగా లైవ్లో అటెండ్ అవ్వచ్చు. అదేవిధంగా రికార్డెడ్ వీడియోలు 2 ఏళ్ల వరకు యాక్సెస్ ఉంటాయి. ఈ మూడు కూడా మీకు ఇస్తారు. సో ఈరోజే మొదలు పెట్టండి. నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయకండి. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తే మీరు ఎక్కువ సక్సెస్ అవ్వలేరు. ఎన్ని ఎక్కువ సార్లు రివిజన్ చేస్తే మీకు అంత ఎక్కువ గుర్తుండదు. ఫోటోగ్రాఫిక్ మెమరీ అనేది డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే ఆ జ్ఞాపక శక్తి పెరుగుతుందో ఆటోమేటిక్గా మీరే ఎక్కువ సక్సెస్ అవుతారు. అర్థమైందా? అర్థం చేసుకోవాలి. క్లాసులు దేనికి? అర్థం చేసుకోవడానికి. అదే టెస్టులు దేనికి? అర్థం చేసుకుంది ఏమన్నా లోటుపాట్లు ఉన్నాయా అని తెలుసుకోవడానికి, అంటే కాన్సెప్చువల్ క్లారిటీ కోసం. ఈ రెండు కూడా ఎప్పుడు కూడా సైకిల్ నడుస్తూనే ఉండాలి. అది మన ఈరోజు ట్రెండ్స్ అనాలిసిస్. నోటిఫికేషన్ ఎప్పుడు పడచ్చు, లోకల్ స్థానికత అంటే ఏంటి, సిలబస్ ఏ రకంగా ఉంది, ఏ రకమైన ప్రశ్నలు వస్తున్నాయి, టఫ్నెస్ ఎంత పెరిగింది, ఏ సబ్జెక్ట్ మీద ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి, రిజల్ట్ ఏ రకంగా మన అనాలిసిస్ చేసి టార్గెట్ ఎంత పెట్టుకోవాలి. టార్గెట్ ఎంత అండి? 450 మీ టార్గెట్. 450 వచ్చినాయి అంటే మీకు జాబ్తో బయటకు వెళ్తారు. చివరిగా సార్ ఇందాక చెప్తా అన్నారు గ్రూప్ 2 ఏంటి సార్? గ్రూప్ 2 అనేది మీకు ఇది ఒక జిల్లా అని అనుకుందాం. ఒక జిల్లాకి అత్యంత హయ్యెస్ట్ అథారిటీ ఎవరండి? కలెక్టర్. ఒక జిల్లాలో రెవెన్యూ డివిజన్లు ఉంటాయి. వీటిని రెవెన్యూ డివిజన్లు అంటారు. రెవెన్యూ డివిజన్లకి అధికారి ఎవరండి? రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, ఆర్డీఓ అంటారు. ఈయన్నే డిప్యూటీ కలెక్టర్ అని కూడా అంటారు. ఇది గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం. తర్వాత ప్రతి రెవెన్యూ డివిజన్లో మండలాలు ఉంటాయి. ఈ మండలాలకే ఎంఆర్ఓ ఉంటారు. ఇతన్నే తహసీల్దార్ అని కూడా అంటారు. తహసీల్దార్కి రిక్రూట్మెంట్ లేదు, కానీ డిప్యూటీ తహసీల్దార్కి ఇతన్నే నాయిబ్ తహసీల్దార్ అని కూడా అంటాం మనం. అంటే మీరు ప్రిపేర్ అయ్యేది మండల స్థాయి ఉద్యోగాలకి. మరియు తెలంగాణ సెక్రటరియట్ హైదరాబాద్లో ఉంది కదా, ఈ హైదరాబాద్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు, జూనియర్ అసిస్టెంట్లు ఉంటారు. ఈ జాబులకు కూడా హైదరాబాద్ సెక్రటరియట్లో స్టాఫ్ కూడా గ్రూప్ 2 ద్వారానే రిక్రూట్ అవుతారు. అందుకే గ్రూప్ 2 అనేది చాలా అంత ఇంపార్టెంట్ జాబ్ అనమాట. అంటే మీరేంటి మండల స్థాయి ఉద్యోగాల కోసం, సెక్రటేరియట్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే గ్రూప్ 2 మీరు మొదలు పెట్టాలి. అదే డివిజనల్ స్థాయి ఉద్యోగం, ఒక నిర్ణయాధికారి స్థానంలో ఉండాలి అంటే గ్రూప్ 1 మొదలు పెట్టండి. గ్రూప్ 1 అనేది మన రాష్ట్రంలో అత్యంత ఉత్తమమైన పొజిషన్. అదే గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యారనుకోండి, ఒక 8 ఏళ్ళలో 10 ఏళ్ళలో కానీ మీకు సివిల్ సర్వీసెస్ స్థాయి అధికారులు ఇచ్చేస్తారు. వాటినే కన్ఫర్డ్ ఆల్ ఇండియా సర్వీసెస్ అంటారు. అదేనా? గ్రూప్ 2 స్థాయిలో ఉన్నారనుకోండి, ఒక 15 ఏళ్ళలో మీరు గ్రూప్ 1 స్థాయికి వెళ్తారు ప్రమోషన్ ద్వారా. ఇది మీకు ఇప్పుడు డౌట్స్ ఏమైనా ఉన్నాయండి, ఏ రకంగా చదువుకోవాలి ఏంటనే డౌట్స్ ఉంటే ఒక్కసారి మీరు చాట్లో మెసేజ్ చేయండి. లేదు అంటే అన్మ్యూట్ చేసుకుని హ్యాండ్ రైజ్ చేయండి, నేను అన్మ్యూట్ చేస్తాను. మీ డౌట్ అనేది ఇప్పుడు రిజాల్వ్ చేసుకోండి. అదే తెలంగాణ గ్రూప్ 2 క్లాసులు, తెలుగు మీడియం క్లాసులు అనేవి 27వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. మొదటి వారం మొత్తం కూడా ఫౌండేషన్ క్లాసులు జరిగితే వచ్చే వారం వచ్చేసరికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్లాసులు అనేవి మొదలవుతాయి. ప్రతిరోజు 2 క్లాసులు ఉంటాయి. 8 నుంచి 10:30 వరకు ఒకటి, 11 నుంచి 1:30 వరకు 5 గంటలు క్లాస్ ఉంటుంది ప్రతిరోజు. మీకు అది ఆఫ్లైన్, ఆన్లైన్ అండ్ రికార్డెడ్ కూడా ఉంటాయి. మీకు సంబంధించి ఏమైనా డౌట్లు ఉంటే ఒక్కసారి అడగండి, చాట్లో మెసేజ్ చేయండి, లేదు అంటే హ్యాండ్ రైజ్ చేయండి, నేను మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తాను, మీరు అడగచ్చు. కోర్స్ 6 నెలలే ఉంటుంది, కానీ ఏంటంటే మీ ప్రిపరేషన్ మాత్రము సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు పెట్టుకోండి. ఈ 2 సంవత్సరాలు పూర్తిగా దీనికి అంకితం చేయండి, ఆటోమేటిక్గా అవుతుంది. ఎందుకంటే ఎగ్జామినేషనే మీకు ఒక 8 నెలలు పట్టేస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి ఒక 3 నెలలు వేసుకోండి, ఇక్కడి నుంచి ఒక 6 నెలలు వేసుకోండి. అంటే మొత్తం కలిపి ఒక సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వరకు మీకు ఎగ్జామ్ పడుతుంది అన్నమాట. అది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దీన్ని బట్టి నన్ను అడగండి. గ్రూప్ 2 తెలంగాణ గ్రూప్ 2 తెలుగు మీడియం క్లాసులు అనేవి 27వ తారీఖు జూలై నుంచి మీకు స్టార్ట్ అవుతుంది. స్థానికత అంటే ఏంటో చూసాము,
వయో పరిమితి చూసాం. సార్ చాలామంది ఒక 2-3 క్వశ్చన్లు అడిగారు. సార్ నేను ఆల్రెడీ గ్రూప్ 3 గ్రూప్ 4లో చేస్తున్నాను, నాకు ప్రభుత్వ ఉద్యోగిని కాబట్టి నాకు ఏమన్నా రిజర్వేషన్ ఉంటుందా సార్? ఉంటుంది రిజర్వేషన్. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారో, కార్పొరేషన్ ఉద్యోగి కాదు సార్, ప్రభుత్వ ఉద్యోగి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒకసారి 10 ఏళ్ల సర్వీస్ ఉందని అనుకుందాం. 10 ఏళ్ల సర్వీస్ ఉంటే 18 నుంచి 44 ఏళ్ళ వరకు మీకు ఏజ్ వయోపరిమితి అనేది 18 నుంచి 44 ఏళ్ళ వరకు. అవునా? మీకు 44 దాటిపోయినాయి అని అనుకుందాం. అంటే 45 వచ్చినాయి అనుకుందాం. 45 వస్తే కానీ మీరు అప్పుడు క్వాలిఫై అవ్వరు కదా, మీరు ఏం చేయాలి? ఈ 10 ఏళ్ల సర్వీస్లో 5 ఏళ్ల సర్వీస్ వరకు, అంటే గరిష్టంగా 5 ఏళ్ల సర్వీస్ వరకు లెక్కిస్తారనమాట. ఈ 5 ఏళ్ల సర్వీస్ యాడ్ చేసుకుంటే 18 నుంచి 49 వరకు మీరు రాసుకోవచ్చు. అంటే 45 అంటే ఒక 4 సంవత్సరాలు మీకు వయోపరిమితి అనేది పెరుగుతుంది. అదొక 4 సంవత్సరాలు మీకు వయోపరిమితి కలుగుతుంది. అదేనా? అది అంటే తెలంగాణ ప్రభుత్వంలో ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 స్థాయిలో గ్రూప్ 2 రాయొచ్చు. గ్రూప్ 2 స్థాయిలో పనిచేస్తున్నారు, గ్రూప్ 1 రాయొచ్చు. అది డౌట్ వచ్చింది చెప్పా. ఇంగ్లీష్ మీడియం క్లాసులు ఫౌండేషన్ క్లాసులు ఈ వీక్ అయ్యాయి సార్. 27వ తారీఖున ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లాసులు ఉన్నాయి. హిస్టరీ సబ్జెక్ట్ స్టార్ట్ అవుతుంది మీకు హిస్టరీ సబ్జెక్ట్ 27వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ వీకే ఫౌండేషన్ క్లాసులు అన్నీ కంప్లీట్ అయ్యాయి. మరి తర్వాత ఇంకా ఏమైనా మీకు డౌట్లు ఉంటే ఒకసారి నన్ను అడగండి. నోటిఫికేషన్కి కొంత ఆరోగ్యకర సమయం ఉంది, అంటే ఒక 8 నెలలు అలాగ ఉంది నోటిఫికేషన్కి. సో మీరు ఇప్పుడు స్టార్ట్ చేసేది రైట్ టైం. ప్రతిరోజు 10 గంటలు 15 గంటలు చదివేసాకల్లా ఎప్పటి నుంచి ప్రతిరోజు 6 గంటలు చదవండి చాలు. 6 గంటలు చదివితే మీకు జాబ్ అనేది మీ చేతిలో ఉంటుంది. వేరే కేటగిరీకి వయోపరిమితి ఎంత? వేరే కేటగిరీలకి 5 ఏళ్ల వయోపరిమితి పెంపు అనేది ఉంది సార్. అదే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 ఏళ్ళు ఉంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 ఏళ్ళు ఉంది వయోపరిమితి అనేది. ఏ సబ్జెక్ట్? కళ్యాణి గారు మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు, అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. కింద మైక్ బట్ యా నమస్తే సార్. మీకు ఫీజ్ స్ట్రక్చర్ గురించి ఒక్కసారి కింద ఈ నెంబర్కి మెసేజ్ చేయండి, మీరుతో మాట్లాడతారు మేడం. 7013495019. ఇలా నేను తెలంగాణ గ్రూప్ 2 క్లాస్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నానంటే మేడమే ఫోన్ చేస్తారు, మీకు ఫోన్ చేసి మాట్లాడతారు. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మీకు మొత్తం 7 క్లాసులు ఫ్రీగా వస్తాయండి. మొన్న మంగళవారం నాడు ఓరియంటేషన్ సెషన్ అయింది, ఈరోజు ఏమో ట్రెండ్స్ అనాలిసిస్ అయింది. నెక్స్ట్ వీక్ అంతా కూడా ఒక 5 క్లాసులు 11 to 1:30 ఉంటుంది మీకు. తెలంగాణ గ్రూప్ 2 వాళ్ళకి 11 to 1:30 ఉంటుంది తెలుగు మీడియం. ఒకవేళ మీరు ఏమన్నా గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాలనుకుంటే వాళ్ళకి ఫౌండేషన్ క్లాసులు ఈవినింగ్ 5:30 నుంచి 8 వరకు ఉంటుంది. గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలా, గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలా, మీరు ఒకటి టెస్ట్ చేసుకోవాలి. ఏంటి? మీకు ఎంతలాగా ఆన్సర్ రైటింగ్ వచ్చు అనేది చూసుకోవాలి. అంటే ఎంతలాగా రాయగలుగుతున్నారు, భావ వ్యక్తీకరణ ఏ రకంగా ఉంది. ఒకవేళ మీరు భావ వ్యక్తీకరణ చేయగలుగుతున్నారు అంటే తెలుగులో ముందు మొదలు పెట్టండి. ఎందుకంటే తెలుగు మీడియంలో మనకి కొంత చాలా లేట్గా రాస్తాం, ఒత్తులు హల్లులు గుడింతాలు ఇవ్వాలి కదా, కొంత లేట్ అవుతుంది. సో తెలుగు మీడియంలో స్పీడ్ ఎక్కువ ఇంపార్టెంట్, ఇంగ్లీష్ మీడియంలో స్పీడ్ కాదు ఇంపార్టెంట్, కంటెంట్ ఇంపార్టెంట్. ఇక్కడ తెలుగు మీడియంలో కంటెంట్ ఆటోమేటిక్గా ఉంటుంది, భావ వ్యక్తీకరణ ఈజీగా అవుతుంది. గ్రూప్ 2 ఆ గ్రూప్ 1 అంటే మీకు భావ వ్యక్తీకరణ ఉండగలిగితే గ్రూప్ 1. లేదు సార్ నేను ఉన్నది నేను క్లియర్గా చదువుకోగలుగుతాను, భావ వ్యక్తీకరణ ఆన్సర్ రైటింగ్ నాకు కొంచెం కష్టం అవుతుంది అంటే మీరు గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వండి. అదొక్కటే తేడా.
మిగతాదంతా సేమ్ టు సేమ్. ఓకే, ఇంకా సింపుల్. గ్రూప్ 2 అంటే మీకు జాగల్స్ నక్క ఏ రకంగా చిన్న చిన్నవి కూడా చూస్తుందో, ఏ రకంగా అలాగే మాటేసి ఉంటుందో అలా మనం కాన్సన్ట్రేట్ చేయాలి. గ్రూప్ 2 ప్రతి ఒక్క చిన్న బిట్టు కాన్సన్ట్రేట్ చేయాలి, ప్రతి ఒక్క పేజ్ కాన్సన్ట్రేట్ చేయాలి. ఏ పేజ్ నుంచి ఏ మూల అడుగుతాడో కూడా మనకు తెలియాలి. అదే గ్రూప్ 1 ఏంటి, ఈగల్ అనమాట. ఏ రకంగా పైనుంచి మొత్తం చూస్తుందో అలా ఓవర్ వ్యూ తెలియాలి మనకి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి, లేదంటే చాట్లో అడగండి. ఎకానమీ ఎలా చదవాలి? ఎకానమీ మీరు కరెంట్ అఫైర్స్తో మొదలు పెట్టండి. ఎప్పుడైనా సరే కరెంట్ అఫైర్స్ టాపిక్స్లో చాలా మటుకు ఎకానమీనే ఉంటాయి, వేరే ఏవి ఉండవు ఎక్కువ. దీన్ని తీసుకుని ఎకానమీ టాపిక్లోకి రండి, వచ్చి దాని గురించి నోట్స్ చేసుకోండి. నోట్స్ చేసుకుని క్లాస్లో అది చెప్పేటప్పుడు వినండి. అప్పుడు కరెంట్ అఫైర్స్లో క్లాస్లో లింక్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు బాగా అర్థమవుతుంది. అది ఇంకా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అటెండింగ్ దిస్ సెషన్. క్లాసెస్ అనేవి 27 జూలై నుంచి మొదలవుతున్నాయి. 27 జూలై నుంచి క్లాసులు అనేవి మొదలవుతున్నాయి. ఫౌండేషన్ క్లాస్లో మీరు ఫ్రీగా అటెండ్ అవ్వచ్చు. ఒక వారం ఫ్రీగా అటెండ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.